హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంపతి గౌరీ స్టోరీస్. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మన ఆలోచనల వల్ల మనము ఏమి కోల్పోతున్నాం అనే దాని గురించి, నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అన్న కాన్సెప్ట్ మీద ఈ యొక్క సందేశాన్ని మీకు నేను తెలియజేయాలి అనుకుంటున్నాను. దయచేసి దయతో ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఆనందం జగత్తు సాధించాలి, తద్వారా ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా జీవించాలి అన్న మహాసంకల్పంతోనే ఈ సందేశం మీ వద్దకు తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, వాస్తవానికి జీవితం ఒకానొక అద్భుత విషయం. జీవితం అన్నది ఒక గొప్ప వరం. అది ఎలాంటి జీవితం అయినా సరే అది ఆత్మకు వరం, మహావరం. ఈ సత్యం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత లేకపోతే జీవితం దుర్భరం, దుఃఖమయం, నరకం. బాధ పొడిగింపబడితే, బాధ లోతుగా ఉంటే దుఃఖం అంటారు. బాధకు కారణాలు ఎన్నైనా ఉండొచ్చేమో కానీ బాధ పొడిగింపబడడానికి ఒకానొక మూల కారణం మనపై మనకు తగిన శ్రద్ధ లేకపోవడమే. అవునండి, ఇది 100% నిజం. ఎందుకంటే మనము వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నీ ఆలోచిస్తాము, కానీ మనపైన మనము ఎప్పుడు శ్రద్ధగా లేకపోతామో అప్పుడు ఆ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. బాధలు లేనివారు ఈ ప్రపంచంలోనే ఉండరేమో అని అనుకుంటూ ఉంటాం. ఆ బాధ మరింత ఎక్కువైతే, తట్టుకోలేనంతగా మారితే దాన్నే దుఃఖమని కూడా అంటాం. మనకు బాధలు రావడానికి బయట కారణాలు ఎన్నెన్నో ఉన్నట్టుగా కనిపించవచ్చు, కానీ అది ఆగకుండా పొడిగింపబడి మన మనసు మరింత ఎక్కువ బాధకు గురి కావడానికి ఒకానొక ముఖ్య కారణం మనపై మనకు శ్రద్ధ లేకపోవడమే అని అనిపిస్తుంది. ఈ మాట వినడానికి కొంత ఇబ్బందికరంగా అనిపించినా అదే నిజం. ఎందుకంటే ఒకసారి కొంత బాధ కలిగినప్పుడు దానికి అసలు మూల కారణం ఏంటో అని అర్థం చేసుకోకుండా అలాగే గడిపేస్తూ మనపై మనం శ్రద్ధ చూపించక మన గురించి మనం ఆలోచించుకోకపోవడం వల్ల మనకు వచ్చిన బాధ అలాగే ఉండిపోవడమే కాక మరింత పెరిగి పెద్దది అవుతూ ఉంటుంది. అదే మనపై మనం శ్రద్ధ వహిస్తూ మన గురించి మనం ఒకసారి ఆలోచించి తగిన విధమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ తగిన విధమైన ఆలోచనలు చేస్తే, తగిన విధమైన పనులు చేస్తే ఆ బాధ వెంటనే తగ్గి పెరగకుండా ఉండే అవకాశం ఉంది. అలా కాక అశ్రద్ధ వహిస్తే అదే చిన్న బాధ పెరిగి పెరిగి కొండంతై మన మనసు విరిగిపోయేలా చేసే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి బాధ చిన్నగా ఉన్నప్పుడే సమయం కేటాయించి అది దుఃఖంగా మారకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనపై మనకు ఎంతైనా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు ఇతరుల గురించి, ఇతరుల ఆలోచనల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మనం తెలియకుండానే మన గురించి కంటే ఎక్కువగా ఇతరుల గురించి లేదా మనకు ఏమాత్రం సంబంధం లేని వారి గురించి తెలియకుండానే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. ఎవరి గురించి ఆలోచించినా అవసరానికి మించి ఆలోచించే అవసరం లేదు. అవసరానికి మించి ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అన్నది ఆలోచించే అవసరం మనకు లేదు. మనం నిజంగా ఈ జీవితంలో బాధల గురించి, బాధల నుండి బయటికి రావాలి అనుకుంటే మొట్టమొదటిగా ఎక్కువగా ఆలోచించవలసింది మన గురించి మనం మాత్రమే. ఇది స్వార్థంగా అనిపించవచ్చు, కానీ మనం ఏమి చేయలేని ఇతరుల గురించి అతిగా ఆలోచించడం కంటే ఏదో ఒకటి చేయగలిగే మన గురించి మనం ఆలోచించుకోవడం, మనం ఏం చెయ్యాలో ఆలోచించడం, మనం ఎలా ఉండాలో ఆలోచించడం, మనం ఎలా జీవించాలో ఆలోచించడం అన్నిటికంటే ముఖ్యమైన పని.
మన గురించి మనం ఆలోచించకుండా ఎంత ఎక్కువగా ఇతరుల గురించి, వారి జీవితం గురించి, వారి ఆలోచనల గురించి, వారి కష్టనష్టాల గురించి, వారి బాధల గురించి ఆలోచిస్తామో అంత ఎక్కువగా మన శక్తిని మనం కోల్పోయి, మన శక్తిని మనం వృధా చేసుకొని శక్తి విహీనంగా తయారై మనం ఇతరులకు మంచి చేయకపోగా మనల్ని మనమే బాధ పెట్టుకొని, మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకొని ఎప్పుడు ఏడుపులోనే గడపవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ మనలాగే ఉంటే, మనం అనుకున్నట్లుగా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అది ఎప్పటికీ సాధ్యం కాని ఒక దురాశ. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉండడం, వారు రకరకాలుగా ఉండడం అత్యంత సహజం. అలా ఉండడం వల్లనే ఈ ప్రపంచం అద్భుతంగా, అత్యంత సుందరంగా ఉంటుంది. అందరూ మనం అనుకున్నట్లుగానే ఉంటే, మనలాగే ఉంటే ఈ ప్రపంచంలో మనుగడ సాగదు. కాబట్టి రకరకాలుగా ఉన్న ప్రపంచాన్ని వ్యక్తులని ద్వేషించడం, దూషించడం, అసహ్యించుకోవడం మాని, మనం అనుకున్నట్లుగా ఉండాలని దురాశ పడడం మాని, అందరినీ వారిని వారిగా చూడడం మొదలు పెడితే మనకెంతో హాయిగా ఉంటుంది. వారిని వారి స్వేచ్ఛగా ఉండనిస్తే వారు హాయిగా ఉంటారు, మనం హాయిగా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఒకేలాగా ఉండడం అన్నది కేవలం జంతు సామ్రాజ్యంలోనే సాధ్యమవుతుంది. మనుషులంటేనే రకరకాల మనస్తత్వాలు ఉన్న, రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న మహా అద్భుతమైన జీవులు. అలాంటి అద్భుతమైన జీవులను ఒక చట్రంలో బంధించాలనుకోవడం బంగారు పంజరంలో పెట్టినట్టుగా అవుతుంది. జీవితంలో మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, ఎంతోమందితో కలిసి జీవిస్తూ ఉంటాం, కలిసి ప్రయాణిస్తూ ఉంటాం, కలిసి పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు ఒకరి నడవడిక మనకు నచ్చవచ్చు, ఒకరి నడవడిక మనకు నచ్చకపోవచ్చు. ఒకరి నడవడిక మనకు అనుకూలంగా ఉండొచ్చు, మరొకరి నడవడిక మనం అనుకోని విధంగా ఉండవచ్చు. అది మామూలే. ఇతరుల నడవడిక మనల్ని కొన్నిసార్లు ఆనందాన్ని కోల్పోయే విధంగా చేయవచ్చు కూడా. అది కూడా మామూలే. ఎందుకంటే అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల సందర్భాలు, అన్ని రకాల పరిస్థితులు మనల్ని ఆనందం వైపు నడిపించకపోవచ్చు. కానీ అందులోనే, ఆ బాధలోనే మనం ఎక్కువ కాలం ఉండిపోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చనప్పుడు మనం ఏదో ఒక దారి వెతుక్కొని ఆనందం వైపు ముందుకు వెళ్ళవచ్చు. అది మన చేతిలోనే ఉంది. అలా వెళ్ళకుండా అక్కడే ఉండి మరింత అగాధంలోకి వెళ్తున్నామంటే మన మనసు మన చేతుల్లో లేదు అన్నమాట. అంటే ఈ పరిస్థితుల్లో మనం మొదటగా మన మనసుని మన చేతుల్లోకి తీసుకొని ధ్యానం ఎక్కువ చేయడం మొదలు పెడితే, మనం మన చేతుల్లోకి వచ్చిన మన జీవితం మన ఆనందంగా ఇతరుల నడవడిక చేతుల్లో కాకుండా మన చేతుల్లో ఉండడం మొదలవుతుంది. ఇప్పుడే ఈరోజే మన చేతుల్లో మనం ఉండడం మొదలు పెడదాం. మరింత ఆనందంగా జీవించడం మొదలు పెడదాం. జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో విషయాల వెంటపడుతూ ఉంటాం. ఏవేవో లక్ష్యాలు పెట్టుకొని ఎన్నో సాధించాలని పరుగులాడుతూ ఉంటాం. మనం బాగా గమనిస్తే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా చివరికి ఆనందం కోసమే. ఉద్యోగం చేస్తాం, ఎంతో సంపాదిస్తాం, అనుకున్న వారిని పెళ్లి చేసుకుంటాం, లేదా ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎన్నెన్నో చేస్తాం. చివరికి వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ముఖ్యమైన అవసరం, లక్ష్యం ఆనందమే. తెలిసి చేసినా తెలియక చేసినా చివరికి అన్ని చేసేది ఆనందం కోసమే. చివరి లక్ష్యం ఆనందమే. ఏమి సాధించాం, ఎక్కడున్నాం అన్నది కాదు లక్ష్యం. ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండడమే, ఆనంద స్థితిలో ఉండటమే లక్ష్యం. మిగిలినవి వాటికవి రావడం మొదలవుతాయి. ఆనందమే లేకపోతే, ఆనందమే రాకపోతే ఏమి సాధించినా, ఏమీ లేకపోయినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఈ ఆనందానికి ఆత్మవిశ్వాసం తోడైతే మన జీవితం మహా అద్భుతంగా, మహా విజయవంతంగా సాగుతుంది. ఆనందం లేకుండా ఆత్మవిశ్వాసంతో జీవించడమే
అసలైన జీవన విధానం. ఆత్మవిశ్వాసం కోల్పోయి జీవిస్తే ఏ లాభము లేదు. ఆనందం, ఆత్మవిశ్వాసంలోనే అసలైన జీవితం దాగి ఉంది. ఆనందం, ఆత్మవిశ్వాసంతో జీవించి చూపించడమే ఈ ప్రపంచంలో మనము ఇతరులకు ఇవ్వగలిగే అతి గొప్ప బహుమతి. ఆనందం, ఆత్మవిశ్వాసంతో జీవించి చూపించగలగడమే ఈ ప్రపంచానికి మనం ఇవ్వగలిగే అతి గొప్ప ఆచరణీయమైన సందేశం. ఒకసారి ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. జీవితంలో మనం ఏమి చేసినా, ఎన్ని చేసినా చివరికి చేయవలసింది మనల్ని మనం ఆనందకర ఆత్మస్థితిలో ఉంచుకోవడం. ఆ పని చేయకుండా ఇంకేమి చేసినా ఏ లాభము లేదు. ఆనందం లేకపోతే జీవితమే లేదు. ఆనందం లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్నా నిస్సారంగానే ఉంటుంది. ఆనందం లేకపోతే జీవితంలో ఉత్సాహమే ఉండదు. ఆనందం లేకపోతే జీవితం జీవించినట్లే ఉండదు. ఆనందం లేకపోతే జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ అన్నీ లేనట్టుగానే అనిపిస్తాయి. ఆనందం లేకపోతే జీవితం దుర్భరంగా అనిపిస్తుంది. చివరకు కొంతకాలానికి మనపై మనకే, మన జీవితంపై మనకే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఈ జీవితం, ఈ జీవితంతో మనకేం పని అని అనిపిస్తుంది. కాబట్టి చివరి వరకు వేచి ఉండకుండా ఈరోజే, ఇప్పుడే ఆనందం వైపు ప్రయాణం చేద్దాం. ఆనందకరమైన ఆత్మస్థితిలో మనల్ని మనం ఉంచుకోవడం అనే ఒక కనీస బాధ్యత మన పట్ల మనం తీసుకుందాం. మనల్ని మనం ఆనందకర ఆత్మస్థితిలో ఉంచుకుందాం. మన పట్ల మనకు ఉన్న కనీస బాధ్యత మనల్ని మనము గుర్తించుకోవడం, మన గురించి మనము ఆలోచించుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, ఈ మాటలు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.